మాట మాట్లాడేటప్పుడు మనం కనపడేవనుకోండి, పాస్టర్ గారు 200 మీ గురించి చెప్పుకుంటున్నామండి, అది మంచిగానే చెప్తున్నాం అని చెప్తారు. నిన్న ఒక ఆయన తగిలేడు ఏమండి, ఆయన ఈ మాట అంటున్నాడు, ఈ అబద్ధ బోధకులని పాస్టర్లు కొంతమంది తయారయ్యారు, వీళ్ళల్లో కూడా తయారయ్యారు. సంఘాలని చిదురు చేసి సంఘానికి వెళ్ళే సంఘస్థులను గలిబిలిలు చేయటం, పాడు చేయటం, ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. మరి స్థానికంగా ఉన్న సేవకులు చాలా బాధపడుతున్నారు. ఒకవేళ ఆయన బాధపడిన ఎడల మరి వాళ్ళు శాపానికి గురైపోతారు. ఆ సంగతి వాళ్ళకి తెలియట్లా. అది గమనించాలి, చాలా విషయాలు గమనించాలి. ఇంకా సమయం లేదు, చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను చాలా బాధ్యత కలిగి ఈ మాటలు చెప్తున్నాను మీకు. దేవుని రాజ్యం సమీపించినది. మనం బాప్తిసం తీసుకున్నాక ఎవరమైపోతాం? ఇప్పుడు దేవుని రాజ్య వారసులు అయిపోతాం, దేవుని పిల్లలం అయిపోతాం. ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేస్తారంటే సంఘ క్రమమును పాటించాలి. శ్రమలైనా, ఇరుకులైనా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఏదైనా చిన్న సమస్య వచ్చినా ప్రభువుని, సంఘాన్ని